ఈ గ్లాస్తో 5 గ్లాసులు బియ్యం పిండి ఇది పుట్నాల పప్పు మెత్తగా మిక్సీ పట్టాను. ఈ పప్పుని మిక్సీ పట్టాను. ఈ గ్లాస్తో 4 గ్లాసులు రెండు కలుపుకుందాం. ఇది మొత్తం కలిసిపోయింది. ఒక గిన్నెలోకి మార్చాను. కొంచెం కొంచెంగా మనం ఇప్పుడు నీళ్ళతో కలుపుకుందాం. సాల్ట్ వాముని నీళ్ళు పోసుకుని గట్టిగా కలుపుకుందాం. అంత పిండి ఒకసారి కాదు, కొంచెం కొంచెం కలుపుకుందాం. ఇలా కలిపాను. ఈ రేటు పెట్టుకుందాం. ఆకుపకోడీల రేటు స్టవ్ మీద మూత పెట్టాను. ఆయిల్ వేడెక్కింది. మనం రిబ్బన్ పకోడీ వేసుకుందాం. అయిపోయినాయి, తీసేసుకుందాం. దంచుకి పెట్టుకుందాం. అదే పిండితో అయిపోయినాయి, అలా తీసేసుకుందాం. ఇప్పుడు మనం నక్షత్రం ఆకుతో వేసుకుందాం. అయిపోయినాయి, తీసేసుకుందాం. మనం కారపూస పెట్టుకుందాం. కారపూసలో వాము వేయకూడదు, వాము కూడా వేసుకోవాలి. అయిపోయింది, అలా తీసేసుకుందాం.